ఖచ్చితంగా దీని చర్య తీసుకుంటాం. నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నూతన సంవత్సరాన్ని స్వామివారి దర్శనంతో ప్రారంభించాలనే భక్తుల ఆకాంక్షతో వేలాది మంది కాణిపాకానికి తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. క్యూ లైన్లు పూర్తిగా నిండిపోవడంతో వెలుపల వరకు భక్తులు బారులు తీరుతున్నారు. గంటలలోనే దాదాపు 20,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల తాకిడి మరింత పెరగడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుండగా శీఘ్ర అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్లలో 2 గంటల పాటు సమయం తీసుకుంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము కుప్పం నుంచి వచ్చామండి. మా పేరు రమేష్, మా మిసెస్ శ్యామలాబాయ్, ఫ్యామిలీగా వచ్చాము. ఇక్కడ కాణిపాకం ప్రజలకి ఇవాళ మంచిగా దర్శనము అయింది. మంచిగా ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు మంచిగా దర్శనం చేసుకోవాలని, కాణిపాక వరసిద్ధి వినాయక ఆశీస్సులు అందరూ పొందాలని, ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి అందరి ఇళ్లలో అందరికీ మంచి సుఖ సంతోషాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము కుప్పం నుంచి వచ్చామండి. మా పేరు రమేష్, మా మిసెస్ శ్యామలాబాయ్, ఫ్యామిలీగా వచ్చాము. ఇక్కడ వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా చాలా మంది భక్తులు వినాయకుని స్వామివారి దర్శనం కోసం ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 15,000 పైమాట భక్తులు దర్శనం చేసుకున్నారు. వీళ్ళ కోసం మనం గత 2 రోజుల నుంచి కూడా చక్కగా క్యూ లైన్లు ఎక్స్చేంజ్ చేసుకుని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా భక్తులకి ఎక్కువ ప్రసాదం అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రసాదం కౌంటర్లు కూడా పెంచుకొని సుమారుగా 8 కౌంటర్లు, 2 కౌంటర్లు పెట్టుకొని మనం ఈరోజు భక్తులకి ప్రసాదం అందుబాటులోకి తీసుకొచ్చాం. అదేవిధంగా కంటిన్యూస్ గా మనం తెల్లవారుజాము 4 గంటల నుంచి దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి ఉచిత ప్రసాదం కూడా అందుబాటులోకి తీసుకొచ్చి కంటిన్యూస్ గా మనం భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా విఐపీలు, తర్వాత ఉభయదారులు అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. మనం అంతరాల దర్శనం క్లోజ్ చేసి బయట నుంచే స్వామివారిని దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా మాకు సహకరించి దైవ దర్శనము బయట నుంచే చేసుకుని సంతృప్తిగా వెళ్తున్నారు. దానివల్ల సామాన్య భక్తులందరూ కూడా సంతోషంగా దేవుని చూసుకెళ్తున్నారు. ఎక్కువసేపు క్యూ లైన్ లో నిలబడకుండా హ్యాపీగా వెళ్తున్నారు. సో ఈ రకంగా ఈరోజు జనవరి 1 ఏర్పాట్లకి ముందస్తుగానే మనం జిల్లా కలెక్టర్ గారి ద్వారా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది.